నంద్యాలలోని లలిత నగర్లో విషాదం చోటు చేసుకుంది. మల్లిక అనే వివాహిత తన ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి అనంతరం తాను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని బంధువులు భావిస్తూ ఉన్నారు. భర్త అత్తమామల వేధింపులు తట్టుకోలేకే మల్లిక ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. నెలకొంది. కన్న తల్లే ఇద్దరి చిన్నారులను కడతీర్చి ఉరి వేసుకున్నటువంటి ఘటన ఏదైతే ఉందో కలకలం రేపింది. అసలు అలా చేసుకోవడానికి కారణాలు ఏంటి, బంధువులు ఏమనుకుంటున్నారో వారితో మాట్లాడదాం. పెద్దయినా చెప్పండి, మల్లిక ఈ విధంగా చేసుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అంటే ఈ మధ్య మీతో మాట్లాడడం ఏదైనా జరిగిందా? నేను మాట్లాడి 1.5 సంవత్సరం మాట్లాడి కొద్ది సమస్య వచ్చి వాళ్ళ నాయన మనతో మాట్లాడకుండా అట్లా మేము నంద్యాలకు రావడం లేదు, మనం మాట్లాడింది లేదు. ఆమెకైతే కొద్దిగా బాధలో ఉన్నట్టే అనిపించింది. మేము ఎప్పుడో 2 సార్లు కింద పోతే అప్పుడే నువ్వు మాట చెప్పిన, నేను ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయమ్మా, పెద్దనాయన ఉండా, ఇవన్నీ పట్టించుకోకని చెప్పిన. ఆమె అయితే నాకు ఫోన్ చేయలే. జరిగినాక వేరే తను ఫోన్ చేసి చనిపోయానంటే వచ్చిన. మొత్తం మీద ఆ పాప చేయికి దెబ్బలు అవన్నీ చూసి చిత్రహింసలే ఉన్నట్టుంది. అంటే గతంలో ఏదన్నా చెప్పిందా మల్లిక? అంటే తమ భర్తతో కానీ తమ అత్త మామ వేధింపులు ఏదన్నా ఉందని అలా ఏదన్నా మాట్లాడలేదు? ఏం చెప్పలే, ఎప్పుడు చెప్పలే, ఏం చెప్పలే. నా అభిప్రాయం కొద్ది నేను చెప్పినంతవరకు. నాతో ఏం అట్లా ఉంటే మేము ఎప్పుడో యాక్షన్లో పోయినాం. వాడు చెప్పేది కాదు, ఆమె నెమ్మదస్తురాలు, ఎవరితో మాట్లాడదు ఎక్కువ. బాగుంది లేక వాళ్ళ ఆయన ఉన్నాడు, వాళ్ళ అన్నాడు, అందరూ చూసుకుంటారని అనుకున్నాం. మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాల్లో ఏదన్నా ప్రాబ్లం ఉందని అలా మాట్లాడడం చెప్పలే, మాతో ఏం చెప్పలే. వాళ్ళ సొంత వాళ్ళు ఉండాలి, మేము పక్కన వాళ్ళమే. నేను చెప్పేదేనో. అయితే ఎవరైతే మల్లిక భర్తతో గతంలో దాదాపు 7 సంవత్సరాల క్రితం వివాహం అయిన తర్వాత కొంత కుటుంబ కలహాల వల్లే ఇలా జరిగిందంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం విజువల్లో. వీళ్ళంతా కూడా మల్లిక బంధువులు తమ మృతదేహం కోసం వేచి చూస్తున్నారు. ఇక్కడ ఉండే కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మల్లిక ఇలా చేసుకుంది సూసైడ్ అని మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరు చెప్పారు? మాకెవరు చెప్పలేనైనా మా మనవాడు చెప్పినాడు. మనవాడు వాళ్ళ మల్లిక వాళ్ళ అన్న చెప్పినాడు, ఇట్లా చనిపోయింది, గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చినాము అని 12 అప్పుడు చెప్పినాడు. ఇంకంతే, మాకు ఏం తెలియదు. ఇంకా తెలుస్తానే ఇక్కడికి వచ్చినాం. మల్లికకు గతంలో ఏదన్నా భర్తతో వేధింపులు కానీ అలా సమస్యలు ఉన్నాయని ఏదన్నా మాట్లాడిందా? ఇవాళకి ఏం చెప్పలే. ఈ సమస్య ఇప్పుడు అంతా ఈ నెలలోనే కానొచ్చింది, కానీ మాకు ఇవాళకి ఏం చెప్పలే. నేనున్నా ఒక 20 రోజులు అట్లా ఏం కనరాలే. ఇప్పుడు మధ్యలో ఇంకా ఏం పడినాయో వాళ్ళు వచ్చినారట. ఆడపిల్లలు వాళ్ళ బావ పిల్లము బావ అందరు వచ్చినారట. వాళ్ళ గుండా జరిగింది అని అనుకుంటున్నాము. ఇంకంతే, మేము మా ఉద్దేశం. ఇంకా వాళ్ళ గుండా జరిగింది, వాళ్ళు ఒక్కరు కాని మాకు, ఒక్కరు కాని మరి వాళ్ళను ఏం చేయాలో మాకు తెలియలే. అంటే మీ కుటుంబ సభ్యులకి మల్లిక భర్తతో పాటు అత్తమామలే మీకు సమాచారం ఇచ్చారా ఈ విధంగా సూసైడ్ చేసుకుందని? వాళ్ళు ఉన్నారా, అసలు వచ్చారా ఇక్కడికి? రాలే అత్తమామ రాలే, భర్త రాలే, భర్త వాళ్ళ మామ గాని ఎవరు రాలే. ఇంకా వచ్చినది తాడబుట్టినాడు, వచ్చినాడు తమ్ముడు అన్న, ఆయన చెప్పి వాళ్ళు దిల్లాడుతున్నాడు. అంతవరకే. వాళ్ళ చిన్నమామ వచ్చినాడు తిల్లానికి, ఇక్కడ పచాచారం చెప్తున్నాడు. మల్లిక వాళ్ళ మామ చిన్నమామ, వాళ్ళది పిల్లమ్మ కూడా వచ్చి వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక ఆయన మద్దయ్య అని ఆయన దిల్లాడుతున్నాడు. ఇంకా కొద్దిమంది ఎవరు రాలే. వాళ్ళ కుటుంబ సభ్యులలో అల్లుడు గాని బిడ్డ గాని ఎవరు మొత్తం ఎవరు రాలే. 3 చనిపోయినా కానీ రాలే వాళ్ళు. ఇంకా మరి ఇంకా ఏమి దొంగ చూసుకోవాలి.
ఇది బంధువులంతా ఆరోపిస్తుంది ఒకటే, భర్తతో పాటు అత్త మామలు వేధింపుల వల్లే ఇలా జరిగిందంటూ చెప్పే పరిస్థితి. సున్నికి వచ్చినాకైనా వాళ్ళు అట్లా చేస్తున్నారు, మీరేమో అట్టున్నారు, అందరు చూడవుదా ఏదో ఒకటి చేయవుదా అంటాడు. నేను వాళ్ళకేమంటే డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు పోలీసులకి ఎత్తారు, మనల్ని పట్టుకుపోతారు వాళ్ళు. అంతే ఉండేది, దాంట్లో ఉండేది న్యాయము. పోలీసుల కాడ ఉండేది కూడా న్యాయం అంతే. డబ్బు కావాలా పోలీసులకి, మనల్ని బొక్కలు ఎత్తారు. అది న్యాయం ఉండేది, న్యాయం అదే ఈ న్యాయం ఉండేది. ఆ పిల్లలు చంపినారు వాడిని, ఆ ఇంట్లోనే కూడా బూడ్చాల ఈ పిల్లలను, బూడ్చే కానీ తెలియదు. అంత అన్యాయం చేసినారు. పిల్లలు లేక వాళ్ళది వీళ్ళది ఎక్కించుకొని పిల్లలు పుట్టించుకుంటున్నారు. అంత దేవుడు ఇచ్చినాక ఆ పిల్లలు అటు చంపితే ఏమన్నా న్యాయమేనా ఇది? నంద్యాలలో నెలకొన్న ఈ ఘటన ఏదైతే ఉందో, కుటుంబ సభ్యులు కావచ్చు, తమ బంధువులు అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నెలకొన్న ఈ ఘటన ఏదైతే ఉందో, తమ కుటుంబ సభ్యులంతా కూడా ఒకటే చెప్తున్నారు. తమ భర్తతో పాటు అత్తమామ వేధింపుల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.